దేశ ప్రగతిలో పిల్లలే అసలైన సంపద అని రాష్ట్రంలో తగ్గుతున్న జనాభా రేటును అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో శనివారం జరిగిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ త్వరలోనే పిల్లలే సంపద పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఈ రోజు మళ్ళీ పిల్లలే సంపద, పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. పాపులేషన్ మేనేజ్మెంట్ ద్వారా జనాభాను దేశానికి ఉపయోగపడే సంపదగా మారుస్తామన్నారు. జనాభా పెంచేలా ప్రోత్సాహంగా మూడో సంతానికి 30,000, నాలుగో సంతానికి 40,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మూడో చైల్డ్కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. నాలుగో చైల్డ్కి 40,000 రూపాయలు ఇస్తాం. చాలా మంది ఒకే బిడ్డతో సరిపెట్టుకోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల్లో జనాభా తగ్గి వృద్ధుల సంఖ్య పెరిగి ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తాము కుటుంబ నియంత్రణపై విస్తృతంగా పనిచేశామని, అయితే మారిన పరిస్థితుల రీత్యా ఇప్పుడు జనాల రేటును పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పాలసీలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులకు పిల్లలకు పౌష్టికాహారం అందించేందుకు అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేస్తామని తెలిపారు. ఇప్పటికే తల్లికి వందనం పథకం కింద ఏటా 15,000 ఆర్థిక సాయం అందిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిశ టీవీ.